ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మనము పొద్దున్నే వీడియో తీసుకుంటున్నాం అనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఎన్ని రోజులైందో ఇట్లా మార్నింగ్ గార్డెన్‌కి వచ్చి, అంటే నేను వస్తూనే ఉంటాను కానీ వీడియో తీయడానికి అకార్డింగ్ వెదర్ బాగుండట్లేదు. అంటే డల్‌గా ఉండడము, ఎండ రాకుండా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం పొద్దున్నే వీడియో తీసుకుంటున్నాము. ఇంతకీ ఏంటనుకుంటున్నారా వీడియో? ఈరోజు వీడియో వచ్చేసి కనిపిస్తున్నాయి కదా మీకు నా వెనకంతా ఫుట్ లాంగ్ బీన్స్. నేను హార్వెస్ట్ చేసినప్పుడల్లా దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అది ఎలా పెంచుకోవాలి చెప్పండి, గింజలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి. సో ఈరోజు వీడియో వచ్చి మనం ఫుట్ లాంగ్ బీన్స్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే కాయలు చాలా ఉన్నాయండి. మనం కోసుకుందాం. ముందు మొక్క గురించి తెలుసుకుని అప్పుడు కోసుకుందాము. ముందైతే మనము ఏ మొక్కకైనా మాట్లాడుకునేదే కదా పాటింగ్ మిక్స్ అనేది. పాటింగ్ మిక్స్ మీరు ప్రాపర్గా తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే పాటింగ్ మిక్స్ మనం తీసుకునే దాన్ని బట్టి ఆ మొక్క పెరుగుదల కానివ్వండి, ఫ్యూచర్లో వచ్చే కాపు కానివ్వండి ఉంటుంది. అందుకని చెప్పి పాటింగ్ మిక్స్ ప్రాపర్గా తీసుకోండి. ఈక్వల్ పోర్షన్లో తీసుకోండి. కోకోపీట్, గార్డెన్ సాయిల్, అలాగే వర్మీ కంపోస్ట్. దాంతోపాటుగా ఒక 10% తప్పనిసరిగా వేపపిండి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మొక్కకి జనరల్గా వచ్చే పెస్ట్ అనేది అంతగా కింద మట్టిలో నుంచి వచ్చే సాయిల్లోంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో పాటింగ్ మిక్స్ అలా తీసుకోండి. తర్వాత మనం పెట్టే కంటైనర్ సైజ్ వచ్చేసి దానికి ఏ మొక్కకైనా మాట్లాడుకునేదే కదా మనం మినిమం 12x12 ఉండాలండి. ఇక్కడ నేను దేనిలో పెట్టాను అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే మాత్రం నేను ఇన్ని పెడదామని అయితే అనుకోలేదండి. ఎందుకంటే మనకి 2 మొక్కలు ఉంటే సరిపోతాయి. కానీ ఏమైందంటే విత్తనాలు మీకు తెలిసిందే కదా, విత్తనాలు నేను అవి ఫ్రెంచ్ బీన్స్ అని చెప్పి పెడితే మొత్తం ఇట్లా పొడుగు ఒకటే అయితే మనకి కూరకు సరిపోతాయి అని చెప్పి 10 గ్రో బ్యాగ్స్లో పెట్టాను ఏకంగా. పెడితే అవి గింజలు కూడా సేమే ఉన్నాయండి. నాకు అదే అర్థం కాలేదు. ఇవి వచ్చినాయి అనమాట. అది మామయ్య గారు వచ్చినాక పెట్టినవి. చూడండి గ్రోత్ ఎట్లా ఉంది అనేది. సో తప్పనిసరిగా అందరూ పెట్టుకోండి. 2 మొక్కలు అయితే మనకు సరిపోతాయండి. 2 మొక్కలు అంటే 2 పాట్స్లో పెట్టుకుంటే మనకి మన ఫ్యామిలీకి 4-5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇది 12x12 అనుకుంటా సైజు. యాక్చువల్గా చెప్పాను కదా ఫ్రెంచ్ బీన్స్ అని చెప్పి పెట్టాను అని చెప్పి. సో దాని మూలంగా ఈ గ్రో బ్యాగ్స్లోనే పెట్టాను. ఇదిగోండి, ఇది నేను ఎప్పుడు పెట్టేది. ఇది పిరమిడ్ కంపెనీది కౌపీ బీన్స్ అంటారు, లేదంటే లోబియా బీన్స్ అని కానివ్వండి, మన పోల్ బీన్స్ అంటారు, యాస్పరాగస్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వీటికి. అలసందలు ఉంటాయి కదండి, అట్లాంటివే. కానీ ఇవి పొడవుగా వస్తాయి, అంతే డిఫరెన్స్. పాట్ సైజ్ గురించి చెప్పాను కదా, అయితే పాటింగ్ మిక్స్ గురించి కూడా చెప్పాను. మనం తీసుకునే పాట్కి తప్పనిసరిగా డ్రైనేజ్ హోల్స్, మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఎవ్రీ టైం నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే అది మర్చిపోయారు అనుకోండి, నీళ్ళు అనేది నిల్వ ఉండి ఆ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి సీడ్స్ ప్యాకెట్, అది పిరమిడ్ కంపెనీది. దానివైతే జర్మినేషన్ బాగానే వస్తున్నాయి. నేను రాయల్ సీడ్స్లో తెచ్చాను. మళ్ళీ అందరూ అడుగుతారని ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే చెప్తున్నాను. హైదర్గూడలో రాయల్ సీడ్స్ అని ఉంటుంది, దానిలో తెచ్చాను. మేబీ అమెజాన్లో కూడా ఉన్నాయేమో, ఒకసారి చెక్ చేయండి. ఉంటే కనుక నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. నేను చూస్తాను అమెజాన్లో కనుక ఈ కంపెనీది ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇంకా మనము పాటింగ్ మిక్స్ అన్నీ తీసేసుకున్నాము, గ్రో బ్యాగ్స్లో పోసేసుకున్నాము. గ్రో బ్యాగ్స్ అవనివ్వండి, లేదంటే పాట్ అవనివ్వండి. పాట్ సైజ్ విషయానికి వస్తే మనకి 12x12 ఇంచెస్ అయినా సరే మినిమం ఉండాలి. అప్పుడే మనకి వేరు వ్యవస్థ బాగుంటేనే మంచిగా కాపు అనేది ఉంటుంది. విత్తనం పెట్టుకునేటప్పుడు మనకి తెలిసిందే కదా, బేరు మొక్కలకి ఎట్లయితే పెట్టుకుంటామో ఒక 1 ఇంచ్ లోపలికి అలాగే గింజ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మనకి మ్యాక్సిమం 1 వీకే పడుతుంది. 4 డేస్లోనే వచ్చేస్తాయి మొలకలు యాక్చువల్గా. లేదు అంటే కనుక 1 వీక్ మ్యాక్సిమం పడుతుంది. మొలకు వచ్చిన తర్వాత 30 to 40 డేస్లోనే మనకు కాపు అనేది వచ్చేస్తుందండి. కాపు రావడానికి లేదంటే 45 డేస్ పట్టొచ్చు. కాపు అనేది స్టార్ట్ అయ్యింది అంటే మనకి వన్స్ ఇది పింద పడింది అంటే, పింద పడిన తర్వాత చాలా ఫాస్ట్గా దీని గ్రోత్ అనేది ఉంటుందండి. అంటే మనకి బెండకాయలు ఎట్లా అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి, అలాగే సేమ్ ఇవి కూడా. సో మనము వీటిని హార్వెస్ట్ అనేది ఇవాళ చిన్నగానే ఉన్నాయి కదా, రేపు కోసుకోవచ్చులే అనుకున్నాం అనుకోండి, వచ్చేసరికి పండిపోతాయి. చూపిస్తాను మీకు ఇప్పుడు అవి కూడా ఎట్లా అయిపోతాయి అనేది. సో హార్వెస్ట్ అనేది మనము ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలన్నమాట.
ఇంకా మనకి తెలిసిందే కదండి, అందరికీ తెలవని వాళ్ళు ఉంటే మళ్ళీ అందుకే రిపీట్ చేస్తున్నాను. మనకి పువ్వు కానీ కాయ కానీ ఏదైనా కానీ మంచిగా రావాలి అంటే దానికి తప్పనిసరిగా ఎండ అనేది అవసరం. సో మనకి ఆ మొక్కల్ని ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలి. డే సన్లైట్ అనేది తప్పనిసరిగా అవసరం. ఒక 6 గంటలు ఎండబడేటట్టు ఆ మొక్కను పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనము తీగ జాతికి చెందిన ఏ మొక్క అయినా సరే మనం మొక్క పెట్టుకునేటప్పుడే అక్కడ దానికి పాకడానికి సరైన అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకుని అప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము వన్స్ పెట్టిన తర్వాత అవి తొందరగా 1 వీక్‌లోనే అంటే మనకి మొలకొచ్చిన తర్వాత 1 వీక్‌లోనే పాకడం మొదలైపోతుంది. అప్పుడు ఆ బరువు కుండీలను తీసుకొని అటు ఇటు షిఫ్ట్ చేసుకునే కంటే మనం ముందే అసలు అక్కడ పాకడానికి ఉందా లేదా అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్రాబ్లము నేను ఆ మొక్కలకి ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నేను ఫ్రెంచ్ బీన్స్ అని పెట్టాను. లాస్ట్ స్టెప్‌లో పెట్టాను. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి కదా! మనకు చక్కగా ఆ హైట్‌లో సరిపోతుందని చెప్పి ఫ్రెంచ్ బీన్స్ అని పెట్టాను. పెడితే ఇప్పుడు అక్కడ అవి పాకడానికి సపోర్ట్ లేక మీకు చూపిస్తా ఉండండి. ఆ తీగలన్నీ అటు ఇటు వెళ్ళిపోతున్నాయన్నమాట. సో అందుకని చెప్పి పాకడానికి ముందు సరైన అరేంజ్‌మెంట్ చేసుకునే ప్లేస్‌లోనే మనం మొక్క పెట్టుకోవాలి. ఇదిగోండి చెప్పాను కదా మీకు, అవి పాకడానికి ముందే ప్రాపర్‌గా చూసుకోవాలని. లేకపోతే చూడండి ఆ తీగలన్నీ పాపం వాటికి సపోర్ట్ లేక అలాగే ఉండిపోతుంది. సపోర్ట్ లేకపోతే అది పాకడానికి అటు ఇటు అయిపోయి డల్ అయిపోతది మొక్క. సో ముందే అరేంజ్ చేసుకోవాలన్నమాట మనం. ఇంకా మనకి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా అందమైన పూలు పూస్తాయి. ఇది మనకి పాలినేటర్స్‌ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఈ మొక్కలన్నీ నేను ఒక ప్యాకెట్‌లోంచి పెట్టినవే విత్తనాలు. బట్ ఒక దగ్గరేమో పర్పుల్ కలర్‌లో ఉంది. ఒక దగ్గరేమో ఇట్లా వైట్ కలర్‌లో ఉంది. ఇంకా పెస్ట్ విషయానికొస్తే జనరల్‌గా దీనికొచ్చేది నేను అంటే మా గార్డెన్‌లో నోటీస్ చేసింది పెయిన్ ఒక్కటే వస్తుందండి. ఇంకా మీలీ బగ్స్ కూడా నేనెప్పుడు నోటీస్ చేయలేదు. పెయిన్ మాత్రం బాగా వస్తుంది. అదొకటి చూసుకోవాలి. ఫ్రీక్వెంట్‌గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నిన్నొక్క రోజే నేను రాలేదు. ఈవినింగ్ బాగా వర్షం పడింది. సో నిన్నొక్క రోజే రాలా. మొన్న కూడా లేదండి. మీకు చూపిస్తా ఉండండి ఇప్పుడు. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది పేను బంక. విపరీతంగా వచ్చేసింది చూడండి. ఇట్లా తీసేసేయడమే మనం. కొంచెం ఇబ్బంది అయినా తీసేసి హ్యాండ్ వాష్ చేసేసుకోవడమే. గ్లౌజ్ వేసేసుకుని చేస్తాను నేను. బట్ ఇప్పుడు ఇక్కడ పైన లేవు. పాకుతున్నాయి అవి. హ్యాండ్స్‌కి గ్లౌజ్ వేసుకునే చేయండి. ఇబ్బందిగా ఉంటుంది లేకపోతే. ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించడానికి అని చెప్పి చూపించాను. చక్కగా మనం అక్కడే ముందంతా క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే ఫోర్స్‌గా వాటర్ కొట్టినా అదంతా క్లీన్ అయిపోతుంది. అయిన తర్వాతనే మనం అప్పుడు మన నీమ్ ఆయిల్‌లో కొద్దిగా లిక్విడ్ సోప్ అనేది యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి. అందరూ అడుగుతున్నారు నీమ్ ఆయిల్ ఎంత క్వాంటిటీ వేయాలి అని చెప్పి. 1 లీటర్‌కి 10 ml సరిపోతుందండి. దానికి కొద్దిగా ఒక 3-4 డ్రాప్స్ మనం లిక్విడ్ సోప్ అంటే ఎమల్షన్ కోసం దాన్ని వాటర్‌లో నీమ్ ఆయిల్ కలవడం కోసం లిక్విడ్ సోప్ అనేది యాడ్ చేస్తాము. చేసి దానికి స్ప్రే చేసేసుకుంటే మనకి ఆ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. రోజు వర్షాలు పడుతుండేసరికి మనం మామూలుగా అయితే ఫ్రీక్వెంట్‌గా స్ప్రేయింగ్ చేస్తుంటాం కనుక అంత ప్రాబ్లం రాదు. బట్ వర్షాల మూలంగా కొడుతూనే ఉన్నాం, అది పోతూనే ఉంది. సో వస్తూనే ఉంటాయి. వర్షాకాలం కొంచెం మనం అంతా ఆర్గానిక్‌గా చేస్తున్నాం కనుక వస్తూనే ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్‌గా ఇంకా సొల్యూషన్స్ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికొస్తే మనము పాటింగ్ మిక్స్‌లో వేసేదే సరిపోతుందండి. వన్స్ మొక్క పెరిగే వరకు. పూత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎరువులనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మన వర్మి కంపోస్ట్ ఇవ్వచ్చు, ఎరువు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. లేదంటే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, మన బోన్ మీల్ అని ఇట్లాంటివి ఇస్తే మొక్కకి కాపు అనేది బాగా వస్తుంది. బోన్ మీల్ అట్లా అని ఫ్రీక్వెంట్‌గా అవసరం లేదు. మనం ఒకసారి ఇచ్చాము అంటే సరిపోతుంది అదే. ఎరువుతో పాటు కొద్దిగా అది కూడా యాడ్ చేసుకుంటే అది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కనుక మనకి కాపు అనేది మంచిగా వస్తుంది. లాస్ట్ కానీ చాలా ఓకే. నేను లాస్ట్ చెప్పే పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటరింగ్ చేసుకోవడం. మన మొక్కకి ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది చూసుకుని చేయాలి. అంటే ఓవర్ వాటరింగ్ ఉండకూడదు, అండర్ వాటరింగ్ ఉండకూడదు. సేమ్ పాయింట్ అయినా కూడా నేను ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది పిందె వచ్చిన తర్వాత మనము నీళ్ళు అనేది చూసుకొని మార్నింగ్ ఈవినింగ్ కూడా అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లేదు అంటే ఈ పైన మన తోలు ఉంటుంది కదండి, దీనికి పైన స్కిన్ అది ఇట్లా గట్టిగా అయిపోయినట్టుగా అవుతుంది. చక్కగా సాఫ్ట్‌గా ఉండదనమాట మనము వండినప్పుడు. బెండు బారిపోతుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో నీళ్ళు అనేది మనము చూసుకుని పిందె పడిన తర్వాత 2 పూట్ల అవసరమైతే 2 పూట్ల. మట్టి అనేది డ్రై అవ్వనివ్వకూడదు. తేమ మెయింటైన్ చేయాలి. ఓకే. ఇవి ఏంటంటే ప్రతి ఆకు దగ్గర ఇట్లా వస్తాయండి, గెలలాగా ప్రతి ఆకు దగ్గర వస్తాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్. తప్పనిసరిగా పెట్టుకోండి అందరూ. ఇప్పుడు మీకు నాకు చాలా ఇష్టమైన పని హార్వెస్ట్.
ఈ ఓన్లీ ఇవే చేసుకుందాం అలసందలు. చూసారు కదా ఎట్లా ఉందో కాపు అనేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి ఈ మొక్కని. నేను చెక్ చేస్తా, డిస్క్రిప్షన్లో వీలైతే లింక్ పెడతాను సీడ్స్ది. ఇదిగోండి చెప్పాను కదా, మనము కోసుకోవచ్చులే అవ్వలేదు అని ఊరుకున్నాము అంటే ఇట్లా అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఇది లేట్ అయింది, నేను మీకు చూపించి కోద్దాము అనే దీనిలో లేట్ అయిందనమాట. ఇట్లా ఉండాలి, కరెక్ట్గా ఉండాలంటే పచ్చగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ఈ చూసారా తెల్లగా అయిపోయినాయి. ఇది మనం ఈ ప్లాంట్కి ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా ఉండాలన్నమాట, పర్ఫెక్ట్. చూసారు కదండి, మరి మన ఫుట్ లాంగ్ బీన్స్ అనేది ఎలా పెంచుకోవాలి, వాటి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి, ఏం కంపెనీది నేను పెట్టాను అనేది మీకు చూపించాను. మరి వీడియో ఇంకా కేర్ గురించి కూడా ప్రాపర్గా అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు అందరికీ అర్థమైంది వీడియో అని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకొకటి అండి, ఇప్పుడు గార్డెన్ వీడియోస్ అన్నీ కూడా నా వంతు భాగంగా నేను పెంచేవన్నీ మీకు చూపిస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్పెషల్లీ గార్డెన్ వీడియోస్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉంటే ఏంటంటే హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.